వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వారన్. ఇస్లామిక్ దేశాలు ఇప్పుడు ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై టోల్ చార్జీలు విధించడం మొదలుపెట్టాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ టోల్ విధించడానికి పావులు కదుపుతుండగా ఇక ఈ వరుసలో మరో దేశం వచ్చి చేరింది. అదే ఇండోనేషియా. తనకు సమీపంలో ఉన్న మలక్కా జలసంధిపై టోల్ వసూలు చేయాలని భావిస్తుంది. ఇదే జరిగితే ప్రపంచ వాణిజ్యానికి, మరి ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక మరి మలక్కా జలసంధి ఎక్కడుంది? దీనిపై ఇండోనేషియా ఎందుకు కన్నేసింది? భారత్కు ఎలా ఇబ్బందిగా మారనుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో మలక్కా జలసంధి ఒకటి. ఇక్కడ గనక టోల్ ఛార్జీలు వసూలు చేస్తే ఎటువంటి కష్టం లేకుండా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఇండోనేషియా ఈ ప్రతిపాదనకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మలక్కా జలసంధి హిందూ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ల మధ్య ఉంది. 3 కిలోమీటర్ల వెడల్పులో ఉండే మలక్కా జలసంధి ఫిలిప్పు ఛానల్ దగ్గర హర్ముజ్ జలసంధి కంటే 9 రెట్లు ఇరుకుగా ఉంటుంది. ఇక ఇది ప్రపంచంలోని చాలా బిజీగా ఉండే జలసంధిలలో ఇదొకటి. ప్రపంచ రవాణాలో 40% వాణిజ్యం ఇక్కడ జరుగుతుంటుంది. మలేషియా, సింగపూర్తో పాటు మలక్కా ఈ జలసంధిని ఇండోనేషియా కంట్రోల్ చేస్తుంది. ఇక గల్ఫ్లో పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్న అమెరికా ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజియన్లో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల ఇండోనేషియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. దీంతో అమెరికా అండ తనకు ఉంటుందని ఇండోనేషియా భావిస్తుంది. ఇక ఈ మలక్కా జలసంధి గుండా ట్యాంకర్లు, కంటైనర్లు, షిప్పులు, కార్లు, ఇక సెమీ కండక్టర్లు, వివిధ రకాల వస్తు సామగ్రికి సంబంధించిన రవాణా జరుగుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి నుంచి రవాణా జరుగుతూ ఉంటుంది. హర్ముజు, సూయాజు, పనామా వంటి ప్రధాన వాటిల్లో దీన్ని పోల్చవచ్చు. ఇక ఈ జలసంధిలో ఇప్పటి వరకు ఎటువంటి సుంకాలు వసూలు చేయడం లేదు. ఇండోనేషియా ప్రతిపాదనను పొరుగు దేశం సింగపూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సముద్ర మార్గాలు ఎప్పుడు స్వేచ్ఛగా అందరికీ అందుబాటులో ఉండాలని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఇక ఈ మార్గంపై ఇతర దేశాలకు కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి ఇండోనేషియా మాత్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటామంటే కుదరదని చెప్తుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడిప్పుడు అమలులోకి వచ్చే అవకాశం లేదు. ఇక దీనికి అనేక దేశాల అంగీకారం కావాలి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ కంపెనీలు కూడా దీనిని వ్యతిరేకించవచ్చు. ఇక ఈ జలసంధి భారత్, చైనాలకు చాలా కీలకం. చైనా, జపాన్ కు చమురు, ఎల్ఎన్టీ రవాణాలో కీలక పాత్ర వహిస్తుంది. చైనాకు 80% చమురు దిగుమతులు ఈ ప్యాసేజ్ గుండానే జరుగుతుంటాయి. అదే క్రమంలో చైనా ఇండస్ట్రియల్ ఎకానమీలో అంటే మేడ్ ఇన్ చైనా గూడ్స్ ఎగుమతులు ఇది చాలా ముఖ్యం. చైనాకు హర్ముజ్ నుంచి కొంతమేర ఆయిల్ వస్తున్నప్పటికీ మలక్కా జలసంధి చైనాకు ఆయు పట్టు లాంటిది. ఇటు ఇండియాకు కూడా ఇది చాలా కీలకమని చెప్పాలి. భారత్ వాణిజ్యంలో సుమారు 55% మలక్కా జలసంధి మీదుగానే జరుగుతుంది. ఈ జలసంధి స్టార్టింగ్ పాయింట్ అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ కొరకు దగ్గరగా ఉండటం చైనాకు ఆందోళన కలిగించే విషయం. ఇక ఫోర్త్ ప్లేయర్ నుంచి మలక్కా జలసంధిని చేరుకోవడానికి దాదాపు 24 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. చైనాను దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో గతంలో హిందూ మహాసముద్రంలో భారత్ను స్ట్రాంగ్ చేయడానికి అమెరికా ప్రయత్నించింది. అయితే ఈ జలసంధితో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా ఇండియా సహకారం అవసరం. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇండియా సైనిక నౌక స్థావరాలను నిర్వహిస్తుంది. ఇటీవల మలక్కా జలసంధి గస్తీ కార్యక్రమాల్లో భారత్తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ముందుకొచ్చింది. ట్రంప్ భవిష్యత్తులో ఏమైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే ఇండియా కీలకంగా మారనుంది. అయితే భారత్ ఎప్పుడు టోల్ వసూలు గురించి ఆలోచించలేదు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు కూడా విరుద్ధం. అందుకే ఇప్పుడు ఇండోనేషియా సహకారంతో ఈ పని చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ గనక టోల్ వసూలు జరిగితే ఆటోమేటిక్గా చైనా, భారత్లో ధరలు పెరుగుతాయి. దీంతో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది పెను భారంగా మారనుంది. తద్వారా ఒక్క నిర్ణయంతో రెండు దేశాలను దెబ్బ కొట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నారు. కానీ ఇది అసలు సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు మరింత ముందుకు సాగితే ఖచ్చితంగా భారత్, చైనాలు ఒక్కటై అమెరికాపై యుద్ధానికి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి.